సో ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రాజకీయం అంతా కూడా 'వ్యూహం' అనే సినిమా చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. 'రామ్ గోపాల్ వర్మ' 'వ్యూహం' సినిమా ఫంక్షన్ ఇటీవలే ఎల్‌బీ స్టేడియం విజయవాడలో భారీ ఎత్తున ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఎత్తున ఫంక్షన్ చేశారు. వైసీపీ నాయకులే ఆ ఫంక్షన్‌కి ప్రత్యేక అతిథులు అంబటి రాంబాబు గాని, రోజా గాని, ఇతరితర నాయకులు గాని వచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు ఆ 'వ్యూహం' సినిమా మీద తెలుగుదేశం అంతా కూడా గుర్రుగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబుని, లోకేష్‌ని అందులో యాంటీగా చూపిస్తున్నారు. ఈవెన్ జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ యాంటీగా చూపిస్తున్నారని చెప్పి 'రామ్ గోపాల్ వర్మ' మీద మంచి గుర్రుగా ఉన్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ఎలాంటి గొడవలు లేకుండా వ్యాఖ్యలు చేసి బాధ్యతాయుతంగా వ్యాఖ్యలు చేయాల్సిన వాళ్ళు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం ఆ ఫంక్షన్‌లో మొదటిది. రెండోది కొలికపూడి శ్రీనివాస్ అనే ఒక సామాజికవేత్త 'రామ్ గోపాల్ వర్మ' తల తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానని చెప్పి ఆయన తెలుగుదేశం సపోర్ట్‌గానే మాట్లాడుతున్నారనేది ఒక వాదన. అది రెండో పాయింట్. ఇక మూడోది ఆర్‌జీవి డీజీపీని కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ ఫ్లైట్‌లో వచ్చి మంగళగిరి ఎళ్లి అక్కడ డీజీపీ ఆఫీస్‌లో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కలిసి ఆయనకి కంప్లెయింట్ ఇచ్చిన పరిస్థితి. తర్వాత మీడియా ముందుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్ నన్ను చూసి భయపడుతున్నారు అని చెప్పి మళ్ళీ తిరిగి ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇది మూడో పాయింట్. సో ఈ 3 పాయింట్ల గురించి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఈ రామ్ గోపాల్ వర్మ అనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం అనేది ఒక కాన్సెప్ట్లో ఆ సినిమాని ఎంచుకున్నాడు అనుకుందాం. రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్ 2న చనిపోయాడు. ఆ రోజు పరిస్థితుల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన, ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన తిరుగుబాటు చేసి, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళ కుటుంబానికి అన్నం పెట్టిందో, ఏ కాంగ్రెస్ పార్టీ వల్ల అయితే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి, ఏ కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయ జీవితం వాళ్ళకి ఉండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుభవించేటువంటి ఈ ముఖ్యమంత్రి పదవి కావచ్చు, ఆస్తులు కావచ్చు, సంపద కావచ్చు, ఈ సమాజంలో గౌరవం కావచ్చు, వాళ్ళ కుటుంబానికి సంపూర్ణంగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 2, 2009 రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి ఇవ్వని మరుక్షణంలో ఈయన సోనియా గాంధీ మీద ఆర్టికల్స్ రాపియటం, సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో, ఈయన సోనియా గాంధీ రిలయన్స్ వాళ్ళు కలిసి తన తండ్రిని చంపినట్టుగా రిలయన్స్ సంస్థల మీద దాడులు చేపించడం జరిగిన సందర్భాలు మనకు వాస్తవంగా తెలిసినవి. అన్నీ కూడా ఇవాళ రామ్ గోపాల్ వర్మ అనే లఫూట్కు ఆడొక లేకి పాకి ₹10 కోసం పౌరం బోకులు తిరిగేటువంటి ప్లాట్ఫారం బ్లేడ్ బ్యాచ్లో ఉండే నికరం లేని లకడీ కప్పులు నా కొడుకులా ఉన్నాడు. నాకు తెలియకపోతే ఒకసారి వెళ్ళి రాజకీయాలు తెలుసుకోవాలా. ఆ లుచ్చాల కొడుకు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నడి బజార్లో జంతువులు కూడా కనీసం శృంగారానికి చెట్లను ఎత్తుకుంటే వీడిది అంతకంటే నీచమైన ప్లాట్ఫారం నా కొడుకుడు. ఆ రోజున రిలయన్స్ సంస్థల వాళ్ళు రాజశేఖర రెడ్డిని చంపించారనేది వాళ్ళు మాట్లాడిన వాస్తవాలు కదా. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళ వల్లే రిలయన్స్ గ్యాస్ ఏదైతే మన అమలాపురం దగ్గర నుంచి గుజరాత్కి వెళ్తూ ఉంటే దాంట్లో రాజశేఖర రెడ్డి ఆ రోజు వాటాలు అడిగాడు ఈ రాష్ట్రం గురించి, ఆ ఉమ్మడి రాష్ట్రం ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోక వాళ్ళు సోనియా గాంధీ వాళ్ళందరూ కలిసి చేపించారనేది వాళ్ళు మాట్లాడింది. ఇందులో చంద్రబాబు గారికి ఏం సంబంధం? చంద్రబాబు గారిని ఎటు చూపిస్తాడు వీడు? చంద్రబాబు గారి పేరు తెలిసి అర్హత కావచ్చు, లోకేష్ బాబు గురించి మాట్లాడే ఇది కానీ వీళ్ళు అసలు వీళ్ళు ఏంటి? సమాజం మొత్తం కూడా నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ మనిషిని కూడా వెలేసింది ఏదైనా ఉంటే వీళ్ళు వెలేస్తారు. కుటుంబాల్లో ఎంతో కొంత కోపతాపాలు ఉంటే ఒకరోజు కాదు ఒకరోజు కలుపుతారు. వీడి బతుకు ఎవడు కలిసే పని లేదు కదా. వీడి సరిగ్గా ఒక పని మనిషి కూడా దొరకడు. ఎన్నికలకు ముందే ఇతను లాస్ట్ టైం 2019 ఎన్నికలప్పుడు కూడా లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పి ఒక సినిమా తెర మీద తీసుకొచ్చి అప్పుడు కూడా రచ్చరచ్చ చేసింటారు. ఇప్పుడు మళ్ళీ వ్యూహం అని చెప్పి 3 నెలలు ఎన్నికలు ఉండగా తీసుకొచ్చి అసలు ఏంటి వీళ్ళ మోటో ఏంటంట? వ్యూహం అని చెప్పి వివేకానంద రెడ్డి మర్డర్ గురించి తీయచ్చుగా. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో వాళ్ళ కళ్ళ ముందు తెలుస్తుందిగా. రాజశేఖర రెడ్డిని ఎవరు చంపారో తెలుస్తుందిగా. 5 ఇయ్యాలి కదా. ఆ పాత్రలో ఎక్కడ కూడా చంద్రబాబు గారి సంబంధం లేదు కదా. అప్పుడు ఎన్టీఆర్ అని తీసాడు అంటున్నారు. ఆ కొడుక్కి అంత గొలండి, అంత వ్యసనం ఉండి దమ్ముంటే వైసీపీ కండువా కప్పుకొని రామని వైసీపీ కండువా కప్పుకొని రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఆనా కొడుకు రావచ్చు. డైరెక్టర్ అనే ముసుగు, సినిమా అనే ముసుగు ఎందుకు? ఈ ప్లాట్ఫారం 420 లఫూట్ నా కొడుక్కి కప్పుకోమని వైసీపీ కండువా ఎంతోమంది కప్పుకొని వచ్చారు. ఏం బీకారు? ఏమైంది? ఏం బీగుతారు? ఏమైంది? చంద్రబాబు గారి మీద ఇట్లాంటి 100 మంది ఉన్నారు. వీళ్ళు అందరూ కలిస్తే ఒక ఊరవుద్దాం. ఊరైన నా కూడా పీక్కోగలరు చంద్రబాబు గారిని. నిప్పులాగే ఉన్నారు చంద్రబాబు గారు. నిప్పుగా నిగినా ఉన్నారు. ఈ మధ్యకాలంలో వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి మాట్లాడారు. ఏమైంది? ఏమన్నా అందులో అసలు ఎక్కడైనా చంద్రబాబు గారు తప్పు చేసినట్టు న్యాయస్థానానికి ఎక్కడైనా కానీ స్పష్టమైన ఆధారాలతో ఏమైనా వీళ్ళు చూపించగలిగారా? ఇవాళ అలా డైరెక్ట్గా అక్కడ వాళ్ళ కుటుంబంలో చెబుతున్నారు.
వివేకానంద రెడ్డి గారి కూతురు సింతా గారు క్లియర్గా చెప్తుంది, ఇలా షర్మిల ఈ రోజున వాళ్ళ సొంత చెల్లెలు, ఆమె వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు వస్తుంది, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూసింది? వాళ్ళ ఒకనాడు తనన్న జైల్లో ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో తనెందుకు పాదయాత్ర చేసింది? తనంత పాదయాత్ర చేసి తనన్న కోసం ఇది పడి తర్వాత ఇతను జైల్లో ఉంటే తల్లి చెల్లి ఇద్దరు కూడా రోడ్లమ్మడి తిరిగారు. ఇవాళ వాళ్ళందరూ ఏమైనా యాడిపోయారు? ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో ట్రైలర్లో చూపించాడు, జగన్మోహన్ రెడ్డి ఏదో పగలు తీసి చేసేయాలనుకున్నాడంట. ఈడని పగలు తీసాడు, ఒంగోబెట్టి పండబెట్టి నన్ను ఉడుకోబెట్టి చెప్పాడా? ఆడికి ఈ అసలు దిక్కు దివడం లేదు. వీడికి ధైర్యం ఉంటే పబ్లిక్గా రోడ్డు మీద ఒక కామన్ మ్యాన్ తిరిగినట్టు తిరగమని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. నా కొడుకుని బెజవాళ్ళు ఆడని కనపడితే ఎన్నాళ్ళు ఎత్తారు? ఇంక 3 నెలలు ఎత్తారు. తర్వాత ఆడిపోతాడు పిచ్చి కుక్క. ఈ నా కొడుకు తెలుగు రాష్ట్రాలు ఎక్కడ కనపడినా. ఇంకోటి ఇందులో పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అసలు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళ అన్నయ్య ప్రజారాజ్యం, ఈయన యువరాజ్యం అధ్యక్షుడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2009 సెప్టెంబర్ 2 తర్వాత ఆయన ఏ యాక్టివిటీ పాలిటిక్స్లో ఉన్నాడు? 2009 మే నెల ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చేసినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు ప్రజారాజ్యానికి 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 90 మంది స్థానాలు, 90 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో ఉంది. ఎవరి దాని వాళ్ళు పని చేసుకుంటున్నారు. అక్కడేదో హెలికాప్టర్లో ఆయన ఏదో వెళ్ళాడు, అదేదో జరిగింది ఇన్సిడెంట్. నిజంగా ఇవాళ మరి ఆ కొడుకు అంత దమ్ముంటే ఆ లపుట్ నా కొడుక్కి జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డిని చంపారని చెప్పి ఆ రోజు మాట్లాడాడు కాబట్టి ఆ చంపిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ప్రూవ్ చేస్తుంది నిరూపించుకోమని ఈ రామ్ గోపాల్ వర్మ అనే ఆ వ్యూహం సినిమాలో రాజశేఖర్ రెడ్డిని ఎవరు చంపించారో చూపించుకోమను. అంత ఇది ఉంటే తెర మీద పైసా కోసం బ్రోకర్ పనులు చేసే బ్రోతల హౌస్ సబ్జెక్ట్ వేస్ట్ అనవసరం ఆ బ్రోతల గురించి.